ఆద్యంతాలు తానై ఉన్నవాడు శివుడు, అనంతమైన ఈ విశ్వాన్ని నడిపించువాడు విశ్వనాథుడు. ఆ స్వామి లీలా విశేషాలలోని భాగాలుగానే ఆయన అంశావతారాలు కనిపిస్తాయి. అలాంటి అవతారాలలో ఒకరుగా కనిపించువాడే వీరభద్రుడు. దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించడానికి ఆవిర్భవించిన వీరభద్రుడు అనేక ప్రదేశాలలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే లేపాక్షి. యుగాల నాటి నేపథ్యం, వందల ఏళ్ల నాటి చరిత్ర కలిసిన ఈ పుణ్యస్థలియే ఈ వారం దివ్యక్షేత్రం. లేపాక్షి శివపార్వతులతోనూ సీతారాములతోనూ ముడిపడిన క్షేత్రంగా కనిపిస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోనూ ఈ క్షేత్ర ప్రాశస్త్యం పురాణాలలో కనిపిస్తుంది. రాజుల కాలం నాటి ఘనచరిత్రను పరిచయం చేసే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పరిధిలో తరతరాలుగా వైభవాన్ని వెదజల్లుతోంది. అందమైన నిర్మాణం, అద్భుతమైన శిల్పకళా చాతుర్యం, అబ్బురపరిచే నగిషీలతో ఈ ఆలయం సగర్వంగా సాక్షాత్కరిస్తుంది. లేపాక్షి అంటే వేల సంవత్సరాల వైభవం. చారిత్రకంగా చూసుకుంటే ఇప్పుడున్న ఆలయాన్ని 15-16 శతాబ్దాలలో విజయనగర రాజులు నిర్మించారు. ఆ కాలం నాటి శిల్పకళతో ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు. ఈ ఆలయ సముదాయాన్ని సమీపించడం అంటే విజయనగర రాజుల కాలంలోకి అడుగుపెట్టడం వంటిదే. ఆ కాలంలో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం అపారమైన ఆదరాభిమానాలను సంపాదించుకున్నాయి. ఆనాటి రాజులు వాటన్నింటినీ ఆలయాల ద్వారా తరువాత తరాలకు అందించారు. విజయనగర రాజ్యం ఖడ్గాలు దూసిన చప్పుళ్లను, విజయగాథలను, వీరగాథలను మాత్రమే కాదు, శిల్పకారుల ఉలి శబ్దాలను కూడా వింటూనే పెరిగింది. అక్కడి శిల్పాలకు మాట తెలియకపోయినా ఆనాటి రాజుల మనసులు తెలుసు, వారి అంకిత భావపు జాడలు తెలుసు, అనుభూతుల లోతులు తెలుసు. అందువల్లనే ఈ ఆలయానికి దగ్గరవుతూ ఉండగానే హృదయంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ప్రాచీన కాలం నాటి రాజగోపురం, పొడవైన ప్రాకారాలతో విరాజిల్లుతున్న ఆలయం, ఎదురుగా ప్రపంచంలోనే పెద్దదిగా చెప్పుకునే నంది విగ్రహం, పచ్చదనమనే తివాచీపై ఆకాశంలో నుంచి అప్పుడే దిగిన పుష్పక విమానంలా కనిపించే ఆలయ ఆకృతి, ఇది మాటల కందని సదాశివుని సామ్రాజ్యం. సాధారణంగా భక్తుడిని భగవంతుడు కనిపెట్టుకుని ఉంటాడు. కానీ భగవంతుడినే భక్తుడు కనురెప్ప వేయకుండా కనిపెట్టుకుని ఉండటం నందీశ్వరుడి విషయంలోనే కనిపిస్తుంది. లేపాక్షి క్షేత్రానికి ఒక కన్ను వీరభద్రుడు అయితే మరో కన్ను నందీశ్వరుడు. ఎక్కడో గర్భాలయంలో స్వామివారు కొలువై ఉంటే రాజగోపురం ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆయన చూపులు మాత్రం గర్భాలయాన్ని పట్టుకునే ఉంటాయి. అలాంటి నందీశ్వరుణ్ణి దర్శించడం వలన, స్పర్శించడం వలన స్వామి ప్రీతి చెందుతాడు. అందువల్లనే ముందుగా భక్తులు నందీశ్వరుడి దిశగా అడుగులు వేస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నందులలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం పరుచుకున్న ప్రశాంతమైన ఈ ప్రదేశంలో నందీశ్వరుడు ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవును కలిగిన ఈ నందీశ్వరుడు ఈ క్షేత్రానికి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పక తప్పదు. గంటల పట్టీలను ధరించిన నందీశ్వరుణ్ణి అలా చూస్తూ కూర్చుంటే గంటలు నిమిషాల మాదిరిగా గడిచిపోతాయనే చెప్పాలి. ప్రధానమైన ఆలయానికి చాలా దూరంలో నంది విగ్రహం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అందుకు కారణం ఏమిటా అనే ఒక సందేహం మనలను వెంటాడుతూ ఉంటుంది. పూర్వం ఈ ఆలయం 7 ప్రాకారాలతో ఉండేదట. మొదటి ప్రాకారం నందీశ్వరుడికి కాస్త ముందు నుంచే మొదలయ్యేది. కానీ ఆ తరువాత కాలంలో మొదటి 4 ప్రాకారాలు శిథిలం కావడం వలన ఆలయానికి దూరంగా నందీశ్వరుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఇక్కడి నుంచి చూస్తే కాస్త దూరంగా ఒక కొండరాయిపై రెక్కలు విప్పుకున్న గరుడ పక్షి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది రామాయణంలో మనం విన్న పక్షిరాజు జటాయువు. రావణుడు సీతమ్మ వారిని అపహరించుకుని ఈ ప్రదేశం మీదుగానే లంకానగరానికి వెళుతూ ఉండగా జటాయువు చూసి రావణుడికి అడ్డుపడుతుంది. సీతమ్మ తల్లిని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే రావణుడి ఖడ్గదాటికి రెక్కలు తెగడంతో ఈ ప్రదేశంలోనే కుప్పకూలుతుంది. శ్రీరాముడు అటుగా వస్తే సీతమ్మ వారి జాడ చెప్పాలనే ఉద్దేశంతో ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటుంది. ఆ తరువాత సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. జరిగిన సంఘటన గురించి వారికి జటాయువు వివరిస్తుంది. సీతాదేవిని కాపాడటం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని జటాయువుకు రాముడు కృతజ్ఞతలు తెలియచేస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శ్రీరామచంద్రుడు లే పక్షి అనే మాటనే లేపాక్షిగా ప్రసిద్ధి చెందిందని అంటారు. సీతాదేవి కోసం తాము ఏ దిక్కుకు వెళ్లాలనే ఒక స్థిరమైన నిర్ణయానికి రామలక్ష్మణులు వచ్చింది ఇక్కడేనని చెబుతారు. లేపాక్షి నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆయన అనుమతి తీసుకుని అక్కడి నుంచి సింహద్వారం దిశగా కదలగానే ఆనందం, ఆతృత కలిసి పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సింహద్వారం దాటుకుని లోపలికి అడుగుపెట్టగానే మనసు ఈ పంజరంలో నుంచి జారిపోయి మందిరాల దిశగా పరుగులు పెడుతుంది. ప్రధానమైన ఆలయంతో పాటు మందిరాలు, మంటపాలు, ప్రాకార మంటపాలు, స్తంభాలు, అపూర్వమైన శిల్పాలు, అల్లికలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తాబేలు ఆకారంలో గల 5 ఎకరాల ప్రదేశంలోని కొండపై ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్లనే ఈ కొండను కూర్మశైలం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. 876 స్తంభాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రతి రాయి ఈ కొండ నుంచి వాడినదే. ఎక్కడ కూడా రాళ్ల మధ్య ఎలాంటి పదార్థాలను వాడలేదు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా బండరాళ్లను అమర్చడం వలన 100 ఏళ్లుగా చెక్కు చెదరలేదని చెబుతారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎలా చేశారనేది మనం ప్రాకారాలను పరిశీలించినప్పుడు స్పష్టంగా అర్థమైపోతుంది. ముఖమంటపం, అంతరాళం, గర్భాలయం అనే 3 భాగాలుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఈ 3 భాగాలు కూడా విశాలమైన ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. అందువలన ఆలయం విస్తీర్ణపరంగా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ముఖమంటపాన్నే నృత్యమంటపం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మంటప నిర్మాణంలో మొత్తం 70 స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాలపై మలిచిన శిల్పాలను చూస్తే దీనిని నృత్యమంటపం అని ఎందుకంటారనేది మనకర్థమవుతుంది. ప్రతిరోజు పరమశివుడు ప్రదోష వేళలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు.
స్వామివారి నృత్యాన్ని తిలకించడానికి బ్రహ్మాది దేవతలంతా అక్కడికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడు మృదంగం, దత్తాత్రేయుడు తాళాలు, తుంబురుడు తుంబుర, ఇతర దేవుళ్లు సన్నాయితో పాటు ఇతర వాద్యాలు మ్రోగిస్తూ ఉండగా శంకరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని చూస్తూ పార్వతీదేవి మురిసిపోతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఇక్కడి శిల్ప సమూహం కనుల ముందుంచుతుంది. భృంగితో పాటు కైలాసంలో స్వామివారి నృత్యాన్ని తిలకించడానికి వచ్చిన దేవతలందర్నీ ఇక్కడి స్తంభాలపై మలిచారు. ఆ దేవతల రూపాలు, వారు ధరించిన వాద్యాలు, వస్త్రాలు, ఆభరణాలు, వారు వ్యక్తం చేసిన భావాలను ఇక్కడ ఆవిష్కరించిన తీరు కనులను కట్టిపడేస్తుంది. ఆ ఆనంద తాండవాన్ని వీక్షించే బృందంలో మనమూ చేరిపోయామనే ఒక భావన కలుగుతుంది. ఇదే మంటపంలో వ్రేలాడే స్తంభం ఒకటి ఉంది. ఈ మంటపంలో 70 స్తంభాలలో ఇది ఒకటి. నేలపై ఆనకపోవడం దీని ప్రత్యేకత. ఇది ఎలా సాధ్యమైందనే విషయంపై ఆంగ్లేయుల కాలంలోనే ఎన్నో పరిశోధనలు జరిగాయని చెబుతారు. అయితే సుదీర్ఘకాలం పాటు జరిగిన ఆ పరిశోధనలో వారు అసలు రహస్యం ఏమిటనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. వీరభద్రస్వామి ఆలయం లోపలి పైకప్పు ఒక అద్భుతమనే చెప్పాలి. అప్పట్లోనే ఇక్కడ ప్రకృతి నుంచి సేకరించిన ఫల, పుష్ప పత్రాలతో తయారు చేసిన రంగులతో పురాణం, ఇతిహాస సంబంధమైన దృశ్యాలను చిత్రీకరించారు. రామాయణ, భారత, భాగవత దృశ్యాలను తీర్చిదిద్దిన విధానం మనోఫలకంపై అలా నిలిచిపోతాయి. నృత్య మంటపాన్ని దాటుకొని అంతరాలయం వరకు వెళితే అక్కడి నుంచి గర్భాలయంలోని వీరభద్రుడు మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. లోకాలను నడిపించే నాయకుడు, సమస్త జీవులను చైతన్యవంతం చేసే కథానాయకుడు ఇక్కడి గర్భాలయంలో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అవతార కార్యానికి తగిన ఆవేశం, తేజస్సు ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. తన పాదాలను ఆశ్రయించిన వారిపై అవి కారుణ్యధారలను కురిపిస్తూ ఉంటాయి. శైవ సంబంధమైన పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారితో పాటు ఇదే ప్రాంగణంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి ఆనుకునే అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మంటపం కనిపిస్తుంది. స్తంభాలు నిలబెట్టిన తరువాత ఆగిపోయిన మంటపం ఇది. ఈ కళ్యాణ మంటప నిర్మాణం పూర్తి చేయకపోవడానికి కారణం లేకపోలేదు. విజయనగర రాజైన అచ్యుతరామరాయల దగ్గర కోశాధికారిగా ఆర్థికపరమైన వ్యవహారాలు చూసుకుంటూ విరూపಣ್ణ ఉండేవారు. ఆయన మహాశివభక్తుడు. ఈ ప్రదేశానికి త్రేతాయుగంలో సీతమ్మవారు వచ్చింది. రావణుడికి జటాయువుకి యుద్ధం జరుగుతూ ఉండగా సీతమ్మవారు కాసేపు ఇక్కడ నిలిచినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అందువల్లనే ఇక్కడ సీతమ్మవారి పాదముద్ర కూడా ఉందని దానిని చూపిస్తూ ఉంటారు. ఆ తరువాత రామలక్ష్మణుల పాదస్పర్శచే ఈ ప్రదేశం మరింత పునీతమయ్యింది. జటాయువు మోక్షాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. అందువలన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిన విరూపಣ್ణ అచ్యుతరాయల వారి అనుమతి తీసుకుంటాడు. ఆలయ నిర్మాణానికి తగిన ఖర్చులను గురించి కూడా ముందుగానే ఆయనతో చర్చిస్తాడు. ఆ తరువాతనే ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. వీరభద్ర ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక స్వామివారికి, అమ్మవారికి కళ్యాణ మంటపాన్ని నిర్మించడానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి. వేదిక, ఆ వేదికపై స్తంభాలను నిలబెట్టిన సమయంలో అచ్యుతరామరాయలు మరణిస్తారు. దాంతో ఆయన అల్లుడైన అళియ రామరాయలు సింహాసనాన్ని అధిరోహిస్తారు. ప్రభుత్వ ఖజానాతో ఆలయాన్ని నిర్మించడానికి గాను అచ్యుతరాయల వారి దగ్గర విరూపಣ್ణ అనుమతి తీసుకున్నాడనే విషయం అళియ రామరాయలకి తెలియదు. విరూపಣ್ణ అంటే గిట్టని వారు ఆయన గురించి అళియ రామరాయల వారికి లేనిపోనివి కల్పించి చెబుతారు.
విరూపಣ್ణ వ్యక్తిత్వం గురించి తెలియని అళియ రామరాయలు ఆయన 2 కళ్ళు పెరికివెయ్యమని భటులను ఆదేశిస్తారు. ఈ విషయం తెలియగానే తనని తానే శిక్షించుకుంటానని అంటూ విరూపన్ననే తన 2 కనుగుడ్లను పెరికివేసుకుని గోడకి విసిరి కొడతాడు. అందుకు సంబంధించిన రక్తపు మరకలను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. అళియ రామరాయలు తొందరపాటుతనంతో భటులను ఆ విధంగా ఆదేశించినప్పటికీ ఆ వెంటనే విరూపಣ್ణ గురించి సన్నిహితుల ద్వారా తెలుసుకున్నారట. విరూపಣ್ణ గొప్ప శివభక్తుడని తెలిసిన వెంటనే ఆయన తన భటులను వెనక్కి పిలిపిస్తారు. అయితే అప్పటికే విరూపಣ್ణ తనని తాను శిక్షించుకుంటాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఆయన ఈ స్తంభాలను తడుముతూ ఇక్కడే తిరుగుతూ ఉండేవారని అంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని గురించి పురాణాలలో వివరించారు. ఈ కళ్యాణోత్సవానికి తరలివచ్చిన దేవీ దేవతలు, మహర్షులు ఎవరైతే ఉన్నారో వారందరి మూర్తులను ఇక్కడి శిల్పాలపై మలిచారు. అలాగే శివపార్వతుల వివాహ ఘట్టాలకు సంబంధించిన దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడి లతా మంటపం అందమైన సన్నని లతలతో కూడిన అల్లికలతో కనువిందు చేస్తుంది. ఒక స్తంభంపై ఉన్న అల్లిక మరో స్తంభంపై కనిపించదు. అలా వందలాది అల్లికలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఆధునిక కాలంలో ఉపయోగిస్తున్న ఈ నగిషీలు కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి కావడం విశేషం. లేపాక్షి క్షేత్రంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నాగేశ్వరలింగం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఈ నాగలింగం దర్శనమిస్తుంది. ఏకశిలగా ఉన్న ఒక కొండరాయిని ఇలా మలిచారు. శివలింగాన్ని సర్పం చుట్టుకొని లింగం పైభాగానికి పడగ పట్టినట్టుగా కనిపించే ఈ ఆవిష్కరణ అద్భుతంగా అనిపిస్తుంది. ఆరుబయట ఉన్న ఈ శివలింగానికి ఎండా వాన తగలకుండా సర్పం ఇలా పడగ పట్టడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నాగేశ్వర లింగానికి సంబంధించిన ఒక కథ ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పులలో 4 అన్నదమ్ములు ఉన్నారట. భోజన సమయానికి వారు ఇక్కడ ఏర్పాటు చేసిన విడిదికి వస్తారు. భోజనం ఇంకా సిద్ధం చేయలేదని, కొంతసేపు విశ్రాంతి తీసుకోమని తానే పిలుస్తానని తల్లి అందట. అలా అని చెప్పి ఆమె చకచకా భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలు పెడుతుంది. భోజనం ఇంకా సిద్ధం కాలేదు కదా అని బయటకు వచ్చిన అన్నదమ్ములకు ఇక్కడ ఈ శిల కనిపిస్తుంది. దాంతో వాళ్ళంతా కలిసి ఈ ఏకశిలను ఇలా మలుస్తారు. తల్లి భోజనం వడ్డించేలోగా వాళ్ళు ఈ ఇంతటి భారీ శిలను నాగలింగంగా తీర్చిదిద్దడం నిజంగా విశేషమే. వారి అంకిత భావం, భక్తిభావం కారణంగానేనేమో ఇప్పటికీ లేపాక్షి అనగానే ఈ ఆవిష్కరణే మన కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. నాగలింగేశ్వర శిలపై శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన ఘట్టాలను మలచడం విశేషంగా అనిపిస్తుంది. సాలెపురుగు శివలింగాన్ని పూజించడం, ఏనుగు శివయ్యని ఆరాధించడం, ఆ మధ్యలో భక్త కన్నప్ప స్వామిని సేవించడం చూడవచ్చు. ఇదే శిలకు ఆనుకుని గణపతి కనిపిస్తాడు. ముందుగా ఇక్కడ గణపతి మూర్తిని మలిచి పూజించిన తరువాతనే ఈ దేవాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగిందని అంటారు. ఇక్కడ వీరభద్రస్వామి కంటే ముందుగా పాపనాశేశ్వరుడు కొలువై ఉన్నాడు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఇది. అగస్త్య మహర్షి చాలా కాలం పాటు తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది. అలాగే చోళరాజులలో ఒకరైన మాధవవర్మ కాలంలో ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. 12వ శతాబ్దంలో నిర్మితమైన మంటపంలో ఈ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు దర్శించుకున్న క్షేత్రం, అగస్త్య మహర్షి తపమాచరించిన పుణ్య ప్రదేశం, విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం, నంది విగ్రహంతో ప్రపంచపటాన్ని పరుచుకున్న దివ్యస్థలం, ఇప్పటికీ తన విశిష్టతను చాటుకుంటున్న మహిమాన్విత ఆలయం ఇది. అలాంటి లేపాక్షిని దర్శించుకోవటం వలన కలిగే అనుభూతి నీడలా మనతోనే ఉంటుంది, పాలమీగడలా మనసు పాత్రలో తేలుతూనే ఉంటుంది.
ప్రధానమైన నగరాల నుంచి హిందూపూర్కి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. హిందూపూర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఈ లేపాక్షి క్షేత్రం ఉంది. హిందూపూర్ బస్టాండ్ నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.